మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనము 2025 సంవత్సరం జాన్యువరి నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఈ 10 రోజులు ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. తులారాశి వారికి 2025 సంవత్సరం జాన్యువరి నెల 11 నుండి 20వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ తులారాశి వారికి తృతీయ చతుర్థ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. తృతీయంలో అంటే ధనస్సులో ఒక 4 రోజుల పాటు, తదుపరి ఒక 6 రోజుల మకరంలో, దాన్ని మకర సంక్రాంతి అంటారు. ఆ విధంగా తృతీయ చతుర్థ స్థానాల్లో రవి యొక్క సంచారం 10 రోజులు జరుగుతోంది. ఈ తృతీయంలో జరిగేటటువంటి 4 రోజులు మాత్రం మంచి ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది, అలాగే ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇకపోతే అందరి యొక్క సహాయ సహకారాలు వ్యాపార స్థలంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, ఎవరెవరు ఏ ఏ రంగాలలో ఉన్నారో వారికి ఆయా రంగాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి 4 రోజుల పాటు. తదుపరి చతుర్థంలో సంచరించేటటువంటి 6 రోజులు మాత్రం కొంచెం విభిన్నమైనటువంటి పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మనకు అనుకూలమైన ఫలితాలు అయితే కాదవి. అంటే విద్యలో కొంచెం వెనుకబాటుతనం ఉండటము, అలాగే తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి జలుబో దగ్గో, లేకపోతే ఈ వైరస్ సంబంధించినటువంటివి ఏదో చిన్నపాటి ఇబ్బందులన్నీ కూడా కొంచెం గోచరిస్తూ ఉన్నాయి. అట్లాగే గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇవన్నీ కూడా మనకి అందుబాటులోకి రావు, అనుభవంలోకి రావు. అందుబాటులోకని కాదు, అన్నీ ఉన్నాయి కానీ అనుభవంలోకి రావు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. అలాగే స్వభావం కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. మన యొక్క ప్రవర్తన కూడా కొంచెం భిన్నంగా ఉండే అవకాశం ఈ చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల లభిస్తూ ఉంటుంది. కొంచెం ఆరోగ్యం కూడా మనకి ఈ తృతీయ స్థానంలో సంచరించేంత ఆరోగ్యం ఆ చతుర్థ స్థానంలోకి వెళ్ళాక ఆరోగ్యం వీరి ఆరోగ్యం బాగుంటుంది. కానీ అక్కడ తల్లి గారి యొక్క ఆరోగ్యం కొంచెం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారం తృతీయ స్థానంలో జరుగుతోందండి. బుధుని యొక్క సంచారం తృతీయ స్థానంలో అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలదు. ఎవరి యొక్క సహాయ సహకారాలు ఉండవు. అలాగే వ్యాపారంలో తగిన గుర్తింపు ఉండదు, దానికి తగిన ఆదాయం కూడా రాదు. అంటే మీరు ఆశించిన ఆదాయం అక్కడ మీకు ఆ తృతీయ సంచారం వల్ల లభించదు. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకైతే అట్లా, ఉద్యోగం చేసే వాళ్ళకి కష్టానికి తగినటువంటి శ్రమ ఉండదు. మీరు ఎంత పని చేసినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పై అధికారి ఎవరైతే ఉన్నారో వీరిని ప్రోత్సాహం ఉండదు. ఏంటయ్యా ఇట్లా చికాకుగా చేసే పని అంతా అని చెప్పేసి కొంచెం మందరించే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా మంచి పేరు ప్రతిష్టలు అయితే రావు. మీ తెలివితేటలు ఎంత ప్రదర్శించినప్పటికీ అది మీ దోషం అక్కర్లేదండి. నిజంగా ఈ ప్రపంచంలో దొంగవాడు కూడా దేవుడు దండం పెట్టుకుని వెళ్తాడు దొంగతనానికి, ఎవరికి దొరకకూడదని. పాడు పని చేయడానికి కూడా దేవుడు తలుచుకునే వెళ్తాడు. అది ఆయన దోషమా లేకపోతే ఎవరిది దోషం? ఎక్కడ తప్పు జరుగుతుంది? మరి తప్పుడు పని ఎందుకు చేస్తాడు? అంత దైవభక్తి ఉన్నవాడు అంటే గ్రహస్థితులు మనిషిని ఎలా కావాలో వాటి ప్రభావాన్ని బట్టి ఆయా రకంగా ప్రవర్తింపజేస్తాయి. వాడు నిజంగా దైవభక్తుడు, వాడు మనకంటే ఎక్కువ దైవభక్తి ఉంటుంది వాడికి. ఎవరికి దొరకకూడదు. దొరికితే ఎలా ఉంటుందో వాడు చాలాసార్లు దొరికాడు, వాడు తెలుసు. ప్రజలకి దొరికితే ఎలా ఉంటుంది, వాళ్ళ తర్వాత వాళ్ళు చేసిన మర్యాద అంతా చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారు. ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళు జరిగిపోయి మర్యాద మరీ స్పెషల్గా ఉంటాయి. ఇవన్నీ అనుభవించిన వాడే, కానీ వాడి వృత్తిని వాడు మానలేడు, ఆ గ్రహాలు మాననీయవు. ఈ విధంగా ఆ గ్రహాల యొక్క ప్రభావం మనిషి మీద నిజంగా జ్యోతిష్యుడు అయితే, నిజమైన జ్యోతిష్యుడు ఎవరిని కానీ ద్వేషించడు, దూషించడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాడి యొక్క ప్రవర్తనకి కానీ, వాడి యొక్క చెడు ప్రవర్తనకి కానీ, మంచి ప్రవర్తనకి కానీ, లేకపోతే వాడి యొక్క ప్రవర్తనకు కానీ దేనికి కూడా
వాడి బాధ్యత చాలా తక్కువ ఉంటుందండి. గ్రహాల యొక్క ప్రభావమే వాడిని అట్లా నడిపిస్తూ ఉంటుంది. ఓ చెడు వైపుగా నడిపిస్తూ ఉంటుంది. వాడు మంచి రాత్రి మనం ఏదో కథలు చెప్పుకుంటూ ఉంటాంగా, కుక్క పడుకునేటప్పుడు రాత్రి రేపు నుంచి ఏమైనా చేయకూడదు, తెల్లారలేసి మామూలు. ఆ విధంగా ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే వాడిని నిలబడిన చోట నిలబడనియ్యవు. అది నిలబెట్టాలి అనుకున్న దగ్గర వాడిని ఎవ్వరూ కదపలేరు. గ్రహ ప్రభావం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వజన్మ సుకృతం. అర్థమవుతుంది కదండి. ఈ విధంగా గ్రహాల యొక్క ప్రభావం మనిషి మీద అంత తీక్షణంగా ఉంటుంది. వాడి పాత్ర కేవలం నిమిత్త మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. నిజమైనటువంటి జ్యోతిషుడు ఎవరిని ద్వేషించడో దూషించడు. ఎందుకంటే వాడు తెలుసు యథార్థం ఏంటనేది. మనిషి యొక్క తప్పు కన్నా గ్రహాల యొక్క నడిపించే విధానంలోనే తేడా ఉంటుంది అనే విషయం వాడు గ్రహించాడు. కాబట్టి ఎవరిని దూషించడం ద్వేషించడం, ఎవరు కూడా మనకెందుకు, మన పని మనం చేసిపోతాం అన్నట్టు ఉంటాడు. ఈ విధంగా ఉంటుందండి. ఇకపోతే తృతీయంలో బుధుడు ఈ విధమైనటువంటి వాడి వ్యాపారంలో ఎంత కష్టపడినప్పటికీ రాణింపు అనేది లేకుండా జరిగిపోతూ ఉంటుంది. ఇకపోతే పంచమ స్థానంలో శని యొక్క శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. పంచమ స్థానంలో శని యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వజాలదండి. అది ముఖ్యంగా పిల్లల మీద, చదువు మీద, ఆరోగ్యం మీద, శరీరానికి అయ్యే గాయాల మీద, వీటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటూ చెడు స్నేహాలు, అది అంటే వయసును బట్టి రకరకాల స్నేహాలు, చిన్నపిల్లవాడు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్నేహాలు, ఆ స్నేహ బంధాలు వేరుగా ఉంటూ ఉంటాయి. ఇంకా 10th అయిపోయిన దగ్గర నుంచి వాళ్ళు ఒక హీరో బయలుదేరతాడు. ఆ బయలుదేరిన తర్వాత వాడు అప్పటికి ఇంటర్మీడియట్లో చేరతాడు. ఇంత చేసి దేశాన్ని ఉద్ధరించింది ఏం కాదు, ఇంటర్మీడియట్లో చేరతాడు. ఆ చేరిన దగ్గర నుంచి వాడి ప్రవర్తనలో, వాడి ఇజంలో వాడి హీరోయిజం చూపిస్తాడు. ఇప్పుడు దాకా ఈ వేరే ఇజం చూపించాడు, ఇప్పుడు నుంచి హీరోయిజం చూపిస్తూ ఉంటాడు. అది ఇంటర్మ్ ఈడియట్ అని చెప్పేసి ఎవరో మహానుభావుడు సరదాగా చెప్పారు. అదేవిధంగా ఆ కుర్రవాడి యొక్క జీవితానికి ఇంటర్మ్ సరియైన సమయంలో ఒక చెడుగా మారడానికి అవకాశం వచ్చేటటువంటి సందర్భం. కాబట్టి అక్కడి నుంచి వాడి మీద ఒక కన్ను వేసి ఉంచడం, ఆడపిల్ల కావచ్చు, మా పిల్లవాడు కావచ్చు, పిల్లల మీద ఒక శ్రద్ధ వేసి ఉంచాలి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 5వ స్థానంలో శని సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం 5వ స్థానంలో శనితో పాటుగా కుంభరాశిలోనే జరుగుతోంది. అయితే ఈ శుక్రుని యొక్క సంచారం మాత్రం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది. అక్కడ ఏమి దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు. అలాగే 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు, లలిత కళల్లో ప్రవేశం కానీ ప్రావీణ్యంగా ఉన్నవాళ్ళు కానీ, టీవీ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, మీడియా రంగంలో ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా శుక్రుడు చాలా చక్కటి ప్రోత్సాహాన్ని అందజేస్తాడు. ప్రోత్సహించడమే కాదు, షేర్ మార్కెట్లో వాళ్ళు పెట్టేటటువంటి వారికి లాభాలు వచ్చేటటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి పిల్లలు కూడా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పంచమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల. ఇకపోతే 6వ స్థానంలో రాహు సంచారం ఒకటి జరుగుతోందండి. రాహు సంచారం మీనరాశిలో అంటే తులారాశియాతో 6వ స్థానం. 6వ స్థానంలో రాహు సంచారం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఆరోగ్యం బాగుంటుంది, ఇంట్లో బాగుంటుంది, ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది, తన ఆరోగ్యం బాగుంటుంది. అలాగే రుణాలు, మనకి ఇవ్వాల్సిన రుణం ఎవరన్నా ఇప్పటి నుంచో బాధ పెడుతూ ఉంటారు, ఇవ్వలేకపోతూ ఉంటాడు. ఇచ్చేయాలని ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించాలి కదండి, ఇవ్వలేకపోతూ ఉంటాడు. ఈ సందర్భంలో ఆ రుణం, అదే మనకి ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా మనమే అప్లై చేసి ఉండొచ్చు, ఇల్లు కొనుక్కోవడానికో, లేకపోతే స్థలం కొనుక్కోవడానికో, కారు కొనడానికో, పిల్లల్ని అమెరికా పంపించడానికో, పిల్లల చదువు నిమిత్తమో, దేనికో ఒక గవర్నమెంట్ దగ్గర నుంచి కావచ్చు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కానీ మనం రుణానికి ప్రయత్నిస్తూ ఉన్నట్టయితే ఆ ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు. సరియైన సమయంలో ఆ ధనం మీకు చేతికి అందటమే కాకుండా అది సరియైన విధంగా మనకి ఉపయోగపడుతుంది కూడా. ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. అలాగే లలిత కళలు ఇట్లాంటివి, ఈ వీటిలోన సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పకళలు, డ్రాయింగ్ అంటే చిత్రలేఖనం, ఇట్లాంటి వాటిల్లో ఎందులో ఉన్న ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే వారికి మరొక మెట్టు ఎక్కడానికి అవకాశాన్ని శుక్ర భగవానుడు కల్పిస్తూ ఉన్నాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి 5వ స్థానంలో శుక్రుడు వల్ల కలుగుతూ ఉంటాయి. 6వ స్థానంలో రాహు వల్ల చాలా చక్కటి ఫలితాలు, డబ్బులు రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ రాహు వల్ల జరుగుతూ ఉంటాయి, 6వ స్థానంలో రాహు వల్ల. ఇకపోతే 7వ స్థానంలో గురు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి.
ఉన్నది అయితే నిజానికి యథార్థానికి 8వ స్థానంలో ఉన్నారు, కానీ వక్రించి ఉన్న కారణంగా 7వ స్థానంలో ఉన్నట్టుగా చెప్పుకోవాలి. దీని ద్వారా 7వ స్థానంలో ఉండటం వలన కుటుంబంలో భార్యాభర్తల మధ్యన కానీ, కుటుంబ సభ్యులకి తనకి మధ్యన కానీ, లేదా భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కానీ చాలా చక్కటి అనుబంధాలు ఉంటాయి. తద్వారా లాభాలు పెరుగుతాయి. ఇకపోతే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారు ఉంటారు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. వారికి వివాహం నిశ్చయమవడం కానీ, లేదా పిల్లాడు నచ్చేయడం చెప్పడం ఒక సందర్భం కానీ, వివాహం అయ్యే అవకాశం కానీ, అంటే ఈ 10 రోజుల్లో ముహూర్తాలు ఏం లేవండి, కాబట్టి వివాహం అయ్యే అవకాశం లేదు. కానీ వివాహానికి సంబంధించిన ప్రయత్నాల్లో వీరు విజయం సాధించగలుగుతారు. అబ్బాయికి అమ్మాయి నచ్చడం, అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చడం, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంటాయి. మనకి 7వ స్థానంలో చంద్రాతు, 7వ స్థానంలో గురు యొక్క సంచారం వలన. ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. ఉన్నది నిజానికి 10వ స్థానంలో ఉన్నప్పటికీ ఆయన వక్రగతి కారణంగా మనం 9వ స్థాన ఫలితాలు చెప్పుకోవాలి. 9వ స్థాన ఫలితాలు కూడా 9వ స్థానంలో కుజుని యొక్క గోచారం శుభ ఫలితములను ఇవ్వజాలడు. అక్కడ 9వ స్థానంలో అంటే మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ ఆరోగ్య విషయంలో, పితృలు కానీ పితృ సమానులు కానీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనం అన్నీ ఉంటాయి, ఇంట్లో ఇల్లు ఉంటుంది, ఈ వాహనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఈ సౌఖ్యాల అనుభవంలోకి రావడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కొంచెం దైవభక్తి కూడా కొంచెం పూజ చేస్తూ ఉంటాం, మనసు అక్కడ లగ్నం కాకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా భాగ్యస్థానంలో కుజిన వల్ల జరుగుతూ ఉంటుంది. కోపం కూడా మనిషికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే గాయాలు అయ్యేట అవకాశం కూడా ఉంది. అది వాహన శోధనం చేసేటప్పుడు కావచ్చు, అంటే వాహనాన్ని నడిపేటప్పుడు కావచ్చు, లేదా నడిచేటప్పుడు కావచ్చు, ఏదైనా గాయాలు అవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఈ కుజిన వల్ల మనకి గోచరిస్తూ ఉందండి. ఈ విధంగా ఉంటే ఇక వ్యయస్థానంలో కేతు సంచారం జరుగుతుంది. కేతు సంచారం కూడా ఏమాత్రమో శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఏ స్థానంలో ఉన్నటువంటి కేతు ఏంటంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వటం, మనోవిచారము, కొంతమందికి కలత్ర నష్టం అంటే భార్య చనిపోవటం, కొంతమందికి కారాగార శిక్ష పడటం, కొంతమందికి ధన నష్టం. ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటిది మనం చెప్పుకోవడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇది రాశిగతమైనది కానీ మీ వ్యక్తిగతమైన జాతకం కాదు. మీ వ్యక్తిగత జాతకం రాయించుకోండి, నిష్ణాతులైనటువంటి వాళ్ళ చేత రాయించుకోండి. దానికి ఇది అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. అలా అని చెప్పేసి నేను పూర్తిగా పక్కన పెట్టడానికి లేదండి. ఇది యథార్థానికి ఓ 15 నుంచి 20% జరుగుతుంది. అది నిష్ణాతులైన వాడు చెప్తే. ఏదో అరకొర జ్ఞానంతో చెప్తే మరి మనం చెప్పలేమనుకోండి. నిష్ణాతులైన వాళ్ళు చెప్తే 15 నుంచి 20% వరకు గోచారం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ ఇది పూర్తి ఫలితం మనకు కావాలంటే జాతకం అనేటటువంటి మీ వ్యక్తి జాతకం, మీ వ్యక్తి జాతకమే, ఇంకెవరిదే ఉండాలి. 2-3 నిమిషాల తేడాలో పుట్టిన పిల్లల యొక్క జాతకాలు కూడా స్థూలంగా చూస్తే ఒకలాగే కనిపిస్తాయి. కానీ సూక్ష్మంగా వెళ్ళి చతుశ్చర్యంశ దగ్గరికి కనుక వెళ్ళినట్టయితే ఒక్క పిల్లవాడు ఎందుకు విద్యలో అంత బాగా రాణిస్తున్నాడు, ఒకడికి ఎందుకు అష్టముఖ రావట్లేదు, ఒకడు ఎందుకు కోటీశ్వరుడుగా బతుకుతున్నాడు, ఒకడు ఎందుకు నిరుపేదగా బతుకుతున్నాడు, ఇట్లాంటి విషయాలు మీకు స్థూలంగా చూస్తే ఒకటే రాశి, ఏమీ ఒక డిగ్రీలో కూడా తేడా కనబడదు. ఉంటే ఒకటే డిగ్రీలో తేడా ఉండొచ్చేమో కానీ అంతకు మించి తేడా ఉండదు. కానీ సూక్ష్మంగా కనుక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనకి రిజల్ట్ వస్తుందండి. అలా నిష్ణాతులైనటువంటి వాళ్ళ దగ్గర రాయించుకోండి. మీకు ఎవరో దొరకకపోయినా, లేక మాకు ఇక్కడికి మాకు అందుబాటులో ఉన్నా, లేదు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ పర్లేదు, ఆన్లైన్లో మేము అన్ని చెప్పి పంపిస్తూనే ఉన్నాం. దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా పంపిస్తూనే ఉన్నాం. అది మీరు జాతకానికి తప్పకుండా రాయించుకోండి. తర్వాతనే ఈ గోచార ఫలితాలు వినండి, దీనికి అనుసంధానం చేసుకోవచ్చు. చేత అని చెప్పి గోచారం తక్కువగా అంచనా వేయడానికి లేదండి. ఈ విధంగా ఉంటుంది గోచార ఫలితాలన్నీ కూడా. మీరు ఏదేమైనప్పటికీ కూడా ఈ మొత్తం మీద ఈ తులారాశి వారికి రాహు అనుకూలంగా కనిపిస్తున్నాడు, శుక్రుడు అనుకూలంగా కనిపిస్తున్నాడు, సూర్యుడు ఒక 4 రోజులు మాత్రం అనుకూలంగా ఉన్నాడు. ఇక అంతకంటే అనుకూలమైనటువంటి గ్రహాలు ఇక్కడ ఏం కనిపించటం లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటమే మంచిదని నా సూచన. ఏదేమైనప్పటికీ రోజు నవగ్రహ మంత్రాలు కానీ, నవగ్రహ గాయత్రి కానీ, బీజాక్షరాలు కానీ ఏదో ఒకటి చేసుకోండి. నవగ్రహాలు పూజలో ఒక భాగము. అది లేదా పూజ పరిపూర్ణం కాదు. ఎందుకంటే మనం ప్రతి నిమిషం నడిపించేటటువంటివి నవగ్రహాలే. అందుచేత మీరు
ఈ విధంగా నవగ్రహాలకు సంబంధించి ఏదో చేసుకోండి, సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్.